మైదానాల్లో నిలబెట్టిన వారి బంగారు దూడ పూజా కేంద్రాలు ప్రజలను దేవుడి నుంచి దూరం చేశాయి. కాలం గడుస్తున్న కొద్దీ అవినీతికరమైన బయలు, అష్టారోతు అనే దేవతల ఆరాధనలు వారి సంస్కృతి అంతటా వ్యాపించిపోయాయి. హోషేయ అంటే రక్షణ అని అర్థము. ఇజ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అనే స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడాను. ఇజ్రాయేలీయుల విగ్రహారాధనకును దేవునితో కలిగి ఉన్న యథార్థత లేని స్థితికి ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపమైన పాఠముగా మార్చబడింది. హోషేయ ప్రవచనములో 3 ముఖ్య భాగములు ఇమిడి ఉన్నాయి. మొదటిగా, దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడని. రెండవదిగా, దేశము తీర్పు పొందడం నిశ్చయము అని. మూడవదిగా, తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏమాత్రము మార్పు చెందలేదని. రచయిత లేదా గ్రంథకర్త బేయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త